శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. కల్పములతో, పితరులతో, దేవతలతో, ఋషులతో కూడా మన్వంతరాలు సాగిపోయినవి. అవి అర్హకాలంలో సృష్టించబడినవి, యుగంలో కూడా వచ్చిపోవచుండును. ఈ విధంగా కల్పంలో, మన్వంతరంలో వందలో వేలు ప్రజలతో సహితములుగా వ్యతీతములైనవి. మన్వంతరాంతమున నాశనము, మరల నాశనానంతరం సృష్టియు జరుగును. అనుపూర్విగా క్రమక్రమంగా దేవతల యొక్క, ఋషుల యొక్క, మనవుల యొక్క, పితృగణముల యొక్క సృష్టి యొక్క విధానము, వినాశనం యొక్క సంఖ్య, విస్తారము, వినాశనం, సృష్టి తెలుసుకొనము. మన్వంతరముల యొక్క విస్తృతి సంఖ్యాశాస్త్రం నా విశారదులైన వారిచే గణించబడింది. ప్రతి మన్వంతరం 300 కోట్ల సంవత్సరాలు సంపూర్ణమని ద్విజులచే లెక్కించబడింది. మన్వంతర సంవత్సర సంఖ్య మనుష్యగణంలో చెప్పబడింది. దేవతా గణనం అనుసరించి మన్వంతర ప్రమాణం చెప్పెదరు. దేవతా సంఖ్యామానం అనుసరించి ఒక మన్వంతరము 852,000 సంవత్సర పరిమితి. దీనికి 14 రెట్లు అభూత సంప్లవం అనగా సర్వజీవుల ప్రళయం అందరు. 4 యుగముల యొక్క 1000 సంవత్సరముల మొత్తం ఒక బ్రహ్మకు పగలు. తర్వాత సర్వభూతంలో సూర్యరశ్ములచే దగ్ధపట్టల మగను. బ్రహ్మను అగ్రేసరునిగా ఉంచుకొని దేవతలచే, ఋషులచే, దానవులచే అనుసరించబడచు వారు సురశ్రేష్ఠుడు ప్రభువగు నారాయణుని ప్రవేశిస్తారు. అతడే సర్వజీవరాశులను మరల కల్పాదులంతా సృజించువాడు. దేవర్షులతో సహా ఇది స్థితికాలంగా భావించబడింది. ఇక సర్వ మన్వంతరముల యొక్క ప్రతిసంధిని తెలుసుకొనము. ఓ అనఘులారా, యుగం అనగా ఏమియో ఇంతకు ముందు నాచే చెప్పబడింది. కృత త్రేతాయుగాదులతో కూడిన కాలం చతుర్యుగంగా చెప్పబడింది. భగవానుడు ఇట్లు చెప్పెను: మునువు యొక్క పాలనం 4 యుగముల యొక్క 71 రెట్లు అని. ఇట్లు గడిచినట్టు గడవనున్నట్టు మన్వంతరముల లక్షణాలు వర్తమాన లక్షణాలను బట్టి చెప్పబడ్డాయి. మన్వంతరం పూర్వం వల్లనే దేవతలతో, ఋషులతో పాటు అవశ్యంభావి అర్థమున అనగా తప్పనిసరిగా విని వర్తనం చెందును. 3 లోకముల యొక్క ఈశ్వరులు, సప్తర్షులు, దేవతలు, పితరులు, మనవులు ఎవరెవరు ఇంతవరకు స్థితిని పొంది ఉన్నారో అనగా జీవించి ఉన్నారో ఈ మన్వంతరాలలో తమ మరణం యొక్క స్థితిని గ్రహిస్తారు. వారి యొక్క పాలనం చివరి స్థితికి వచ్చిన దీన్ని వారు తెలుసుకుంటారు. దీన్ని గ్రహించి వారందరూ విషాదం చెందుతారు. వారందరూ మహర్లోకానికి పోవాలని ఉన్ముఖ మనసు కలిగి ఉంటారు. ఇక మన్వంతరం సమాప్తం కాగా వారి యొక్క స్థితి ప్రమాణం సంపూర్ణం కాగా ఆ దేవతలు కృతయుగం వరకు ఉండవచ్చును. అప్పుడు మన్వంతరపు భవిష్యత్ ప్రభువులు ఉదయిస్తారు. అట్లే దేవతలు, పితరులు, ఋషులు మరియు మనవు మన్వంతరము సంపూర్ణం కాగా ఆ విధంనే కలియుగం సమాప్తం నందును. కలియుగాన మిగిలి ఉన్న కలిశిష్టులు ఉండగానే కృతయుగం ఆరంభమగును. బుద్ధులచే కృతయుగం యొక్క ప్రవృత్తి జరుగును. కలియుగం చే ప్రారంభమైనదని జ్ఞాపకం ఉంచుకొందురు. అట్లే మన్వంతరం యొక్క ఆరంభం మన్వంతర సమాప్తమునకు పూర్వమే జరిగింది. పూర్వమందు మన్వంతరం సమాప్తం కాగా వారి యొక్క స్థితి ప్రమాణం సంపూర్ణం కాగా ఆ దేవతలు కృతయుగం వరకు ఉండవచ్చును. అప్పుడు మన్వంతరపు భవిష్యత్ ప్రభువులు ఉదయిస్తారు. అట్లే దేవతలు, పితరులు, ఋషులు మరియు మనవు మన్వంతరం సంపూర్ణం కాగా ఆ విధంగానే కలియుగం సమాప్తం పొందును. కలియుగాన మిగిలి ఉన్న కలిశిష్టులు ఉండగానే కృతయుగం ఆరంభమగును. బుద్ధులచే కృతయుగం యొక్క ప్రవృత్తి జరుగుట కలియుగం చే ప్రారంభమైనదని జ్ఞాపకం ఉంచుకొందురు. అట్లే మన్వంతరం యొక్క ఆరంభం మన్వంతర సమాప్తానికి పూర్వమే జరిగింది. పూర్వమందు మన్వంతరం సమాప్తం కాగా వేరొక మన్వంతరం ఆరంభం కాగా కృతయుగం యొక్క ఆరంభాన బ్రతికి మిగిలి ఉన్న సప్తర్షులు మనవు అందే తమ కాలం ఆపేక్షించుచుందరు. క్షీయమానులైన తపస్సులనగా అలసిపోయిన వారు వచ్చడం మన్వంతరం కొరకు, మన్వంతర ఆగమోత్సవం కొరకు, సంతానం కొరకు ప్రతీక్షిస్తారు. సృష్టి యొక్క ఆరంభం కాగానే పూర్వం వలనే వారు ప్రవర్తిస్తారు. జంటలు తమ కార్యాలకు ప్రవర్తించుచుండా ఔషధ మూలికలు వృద్ధి పొందుట ఆరంభం కాగా, నివాసములందు ప్రజలు నివసిస్తుండగా వ్యావసాయిక ప్రవృత్తుల ఆరంభం కాగా, ధర్మం ఉపసంస్థితం కాగా, ప్రపంచమంతా నిరానందంగా ఉండగా, స్థావర జంగమ భూతాలన్నయూ నష్టం పొందగా, ఇంతకు పూర్వం నాశనమైనవి తిరిగి మొలకెత్తక ఉండగా, సంఘమంతయు గ్రామాలతో ఆరంభమై పట్టణాలతో అంతమందునట్టువి అన్నయు వర్ణాశ్రమ వివర్ణితములై ఉండగా, పూర్వం మన్వంతరాన మిగిలిపోయిన వారు ధార్మికులు, సప్తర్షులు సంతానార్థం వ్యవస్థితులై ఉందరు. ప్రజోత్పత్త్యర్థం పరమ దుష్కరమైన తపస్సులు వారు ఆచరించినను దేవతలు, అసురులు, పితరులు, ఋషులు, సర్పములు, మనుషులు, భూత పిశాచములు, గంధర్వులు, యక్ష రాక్షసులు వీరందరూ పూర్వం వలనే
పూర్వజనులు మరణించుటచే పుట్టెదరు. అంత వారిలో మిగిలి ఉన్నట్టి వారు సప్తర్షులు, మనవులు ఉత్తముల శిష్టాచారములను మన్వంతరము యొక్క ఆరంభమున వివరించుటకు ప్రారంభింతురు. దేవతలతో మనుషులు విశిష్టములైన వైదిక ఆచారములను ఆచరించుటకు ప్రారంభిస్తారు. బ్రహ్మచర్య వ్రతం చే వారు ఋషుల యొక్క రుణం తీరుస్తారు. సంతానం చే పితరుల రుణం తీరుస్తారు. యజ్ఞాల చే దేవతల రుణం తీరుస్తారు. 100,000 సంవత్సరంలో వర్ణనాత్మకమైన ధర్మమున వర్ణశిక్షణం పాటిస్తూ ఉంటారు. వేదత్రయని స్థాపించిన తర్వాత వ్యావసాయిక వ్యాపారం స్థాపించిన పిమ్మట దండనీతి సంస్థాపన, ధర్మయుతములైన వర్ణాశ్రమ ఆచారముల సంస్థాపనము, ఆశ్రమాలను నిర్మించిన తర్వాత వారు స్వర్గమునకు పోవలనని తలంచిరి. పూర్వదేవతలందరూ స్వర్గాభిగమనానికి ఉత్సుకులై ఉండగా ధర్మమందు సంస్థితులైన దేవతలందరూ పరమ పవిత్రులుగా ఉన్నారు. మన్వంతరం గడవగా వారి వారి స్థానములను అన్నింటినీ విడిచిపెట్టి ఎట్టి అనామయమైన అనగా బాధల్లేని మహర్లోకమును మంత్రములతో వారు తెలుసుకుంటారు. వారందరూ వారి వారి అధికారిక స్థానముల నుండి తిరిగి వచ్చిరి. వారు మానసీ సిద్ధిని పొందిరి. విషయేంద్రియములపై పరిపూర్ణ విజయం పొందిరి. వారు సర్వభూతముల యొక్క వినాశనం కొరకు నిరీక్షించుచుండిరి. అదే విశ్వవిలయం. అంత పూర్వదేవతలు వెడలిపోగా 3 లోకముల యందు అంతటను దేవతల నివాస స్థానములు శూన్యమైనవి. స్వర్గవాసులైన ఇతర దేవతలు ఇచ్చటనే ఉపస్థితులైరి. అటు తర్వాత తపప్రభావయుక్తులైన వారు వారి స్థానములను పూరింతురు. వారు సత్యవ్రతులు, బ్రహ్మచర్య వ్రత దీక్షితులు, వేద విద్వాంసులు, సప్తర్షుల యొక్క, మనవు యొక్క, దేవుల యొక్క, పితరులతో సహా పూర్వీకుల యొక్క, భవిష్యత్ వ్యక్తుల యొక్క నిధనం మొదటి నుండి చెప్పబడింది. మన్వంతర క్షయం వరకు వారి ప్రజా సంతతి యందు విచ్ఛేదం లేదు. ఈ విధంగానే ఆ వ్యక్తుల యొక్క స్థితిని అదే విధానాన ఉన్నది. బ్రతికి ఉన్న వారందరూ నాశనమగు వరకు అన్ని మన్వంతరములందు ఇదే విధానం జరుగును. జరిగిపోయినట్టి రానున్నట్టి మన్వంతరముల యొక్క ప్రతిసంధాన లక్షణములు స్వయంభువునిచే చెప్పబడ్డవి. భవిష్యత్ మన్వంతరముల యొక్క సాధనమనగా సాధించిన విషయాలు గత మన్వంతరముల మీద ఆధారపడి ఉండను. ఈ విధంగా అవిచ్ఛిన్నమైన సంతతి సర్వభూతముల నాశనం వరకు సాగుచుండను. మహర్లోకమున మన్వంతరముల యొక్క పరివర్తనం అవితథంగా జరుగును. మహర్లోక ప్రజలు, జనలోక ప్రజలు సత్యలోకానికి పోతారు. అందు ప్రతిష్ఠితులవుతారు. అందు జరుగు దర్శనాల చే అనగా కార్యముల చేతను, అందులో నానాత్వ కలిత ప్రత్యయం చేతను సత్యలోకాన ప్రతిష్ఠితులైన వారు అందే నిత్యంగా సంస్థితులై మన్వంతర సంధాన లక్షణాన ఉందరు. మన్వంతరాల పరివర్తనంలో వారు సత్యలోకాన్ని వదులుతారు. తర్వాత విషయవాంఛా పరిత్యాగం వలన వారు దేవుడైన నారాయణుని యందు ప్రవేశిస్తారు. విధి ప్రభావాన చిరకాలం నుండి జరుగుతున్న మన్వంతర పరివర్తనంలందు జీవలోకం ఒక్క క్షణమైనా మిగిలి ఉండదు. ఇది విధి ప్రభావం. జీవజన ప్రపంచం క్షమోదయములు పొందుతూనే ఉండను. ఈ విధంగా ధర్మాత్ములైన మనవుల యొక్క మన్వంతరాలు వారి దివ్య దృష్టి ఋషులచే వర్ణించబడ్డాయి. వారు దీన్ని వాయుప్రోక్తములుగా మనోహర వర్ణన మిశ్రమాలుగా కొలదిపాటి సంక్షేపంతో పొందిరి. మనవులకు దివ్యశక్తి కలదు. మన్వంతరములందు ఎల్లరును రాజర్షులు, దేవతామన్నులు, బ్రహ్మర్షులు, దేవతలు, నాగములు ఉండిరి. మన్వంతరములన్నయు దేవతలను, సప్తర్షులను, ప్రజాపతి పితరులను కలిగి ఉన్నది. ఈశ్వరులను స్తుతించుట ఖ్యాతిదం. వారందరూ ఉదార వంశముల నుండి జన్మించిరి. వారు గొప్ప కీర్తిమంతులు. వారు వారి ప్రకృష్ట మేధాబలం చేతను బుద్ధి విశేషంతోడను కూడి ఉండిరి. వారికి గల కీర్తిని బట్టి, కాంతిని బట్టి, ప్రశస్తిని బట్టి, గౌరవాన్ని బట్టి వారు పూజించబడిరి. వారి చరిత్ర అంతయు పవిత్రం, స్వర్గయోగ్యం, పుత్రప్రాప్తి యోగ్యం, మిక్కలి రహస్యం. పర్వాలలో శ్రేష్టమైన జప్యం. అది దుఃఖంను ఉపశమించును, ఆయువును ఇచ్చును. యోగ సిద్ధులు కలిగిన ప్రజలకు అధిపతియగు పరమాత్మ నాకు సిద్ధినిచ్చుగాక. ఏలనగా నేను క్రమంగా బ్రహ్మ యొక్క సంతతిని స్తుతించితిని. అది పవిత్రం. అది ప్రధానంగా రాజుల గూర్చి, దేవర్షులను గురించి, దివ్యర్షులను గురించి, మనవుని గురించి ప్రతితంగా చెప్పబడినది. ఈ విధంగా విస్తారంగా, సాకల్యంగా స్వయంభవ మన చరిత్రం వివరించబడింది. ఇక నేను ఏమి వర్ణించవలెను? ఓం శాంతి శాంతి శాంతి.